ప్రసాద్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి కామెంట్స్ను మీరు సమర్థిస్తున్నారా? వాస్తవేనా ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి జరుగుతుందా? పూర్తిగా శాంతి భద్రతలకు క్షీణించాయా? అసలు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్కి ఆయన చెప్తున్న దానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు అసలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం, అసలు పొంతన లేకుండా ఉంది అనుకోవచ్చా? ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు, మా మిత్రులకి మీకు కూడా నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ ఒకటి గమనించాలండి, గత 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం, ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరండి వీళ్ళందరూ? మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద కనీస గౌరవం కూడా లేకుండా మనం ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా అతిథి శక్తుల్లో ఏమైనా బతుకుతున్నాం మనం? రాజ్యాంగం అంటే వాడికి కనీస గౌరవం కూడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అది ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? రెండోది, అక్కడ పెద్దారెడ్డి, జేసీ ఫ్యామిలీ, వీళ్ళిద్దరూ ఇండివిజువల్ క్యారెక్టర్స్, జుట్లు పీక్కొని చూస్తున్నారు ఎప్పటి నుంచో, సంవత్సరాల తరబడి. వీళ్ళ యొక్క వ్యక్తిగతాలను తీసుకొచ్చి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులకి, పార్టీలకి ఆపాదించేస్తే ఎవడు బాధ్యత? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే స్థాయి ఉండి అధికార తర్పంతో జేసీ ఇంటి మీద అటాక్. ఇప్పుడు వీళ్ళు రాగానే జేసీ అనే వ్యక్తి ఆయన అధికార తర్పంతో ఈయన ఇంటి మీద అటాక్. ఇందులో ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్య. వీళ్ళిద్దరిని 2 పీకి తీసుకొచ్చి పోలీసులు లోపల ఇంట్లో కూర్చోబెట్టారు సంవత్సరం పాటు. నగర బహిష్కరణ లేదంటే రాష్ట్రంలో ఉండకుండా శిక్ష విధిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇదే కదా ఫ్యాక్షన్ అంటే. ఇండివిజువల్ గా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి కొట్టుకు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్. దీంట్లో ఏంటి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ప్రూవ్ చేసుకునే పాయింట్ తప్ప ఇది ఏదో రాష్ట్ర శాంతి భద్రత సమస్యల ప్రతిసారి ప్రతిష్ఠిస్తుంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, దానికన్నా ముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్షన్ నిర్మూలించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ చాలా వరకు సమస్య పోయిన తర్వాత వీళ్ళిద్దరికి ఇవాళ ఇండివిజువల్ ఈగోస్ తో కొట్టుకు చేస్తున్న ఉదంతం. ఇందాక పార్థసారథి గారు చెప్తూ రాజకీయ క్షేత్రంలో పవర్ లో ఉన్న పార్టీతో అలైన్ అవ్వకపోతే వాళ్ళ క్యాడర్ని పరిరక్షించుకోవాలని ఓసర విల్లులో రంగులు మార్చుకుంటూ ఇటువంటి తిరుగుతున్న వాళ్ళని. ఇంకోటి చెప్తున్నా సార్, రేర్ గా ఎవరో పరిటాల రవీంద్ర గారు కానీ, లేదంటే వాళ్ళ శ్రీదేవి గారి, కర్నూలు దగ్గర ఉన్న శ్రీదేవి గారి వాళ్ళ హస్బెండ్, ఇలాంటి వాళ్ళు ఎవరో ప్రముఖులు వేళ్ల మీద లెక్కెట్టినట్టు చనిపోయిన ఉదంతాలు చూసాం. కానీ సార్, క్యాడర్ కిందనున్న వాళ్ళు ఏదో వీళ్ళు హెచ్చులు పోయి అనవసరంగా ఫ్యాక్షన్ మర్డర్లకి గురవుతున్నారు. ఇలాంటి వాటి మీద ఒక శాశ్వత పరిష్కారం పట్ల ఒక ప్రభుత్వం తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత చూడండి. పోలీసులు కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు నేను ఏమంటే పోలీసులు కూడా కనీసం చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప కనీసం నిలువరించే ప్రయత్నం లేదు. బాధితులు వెళ్ళి ఫిర్యాదు చేస్తే రిటర్న్ వీళ్ళ మీద కేసులు పెడుతున్నారంట పోలీసులు. ఓకే సార్, ఒకసారి నన్ను 2 నిమిషాలు మాట్లాడిస్తే తర్వాత మీరు ప్రశ్న వేయచ్చు. ఇప్పుడు సింపుల్ చెప్తా సార్, ఒక ఊర్లోనూ ఫ్యాక్షన్ అని మెరలో బోర్డులు వేసుకున్నవాడు ఉండడు. ఎవడో ఒకడు తెక్క శంకరే లేటాడు, ఎవడో ఒకడు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాయి తీసి కొడతాడు. తర్వాత ఏంట్రా మా వాడినే కొడతావా మీ వాడినే కొడతావా అని పేటరైపోతున్నారు ఊర్లు. నిజమైన సమస్య పట్ల పోరాడడానికి ఎవరికి ఉండదు. మీరు గమనించండి, రాష్ట్ర విభజన, ఈ రాయలసీమ ఇంత ఫ్యాక్షన్, ఇన్ని కబుర్లు చెప్తారు కదా, ఎవడన్నా వచ్చాడు ఇక్కడికి. తర్వాత వాళ్ళకి నిజంగా ఊర్లో ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా అండి? వాటి మీద ఇంత ఫ్యాక్షన్ గొడవలు చూపించమనండి. ఇవన్నీ పనికిమాలిన విషయాలు. ఒక మందిని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ప్రోత్బలిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే దరిద్రమే దిక్కుమాల ఫ్యాక్షన్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ సమస్య ఎంతసేపు నియోజకవర్గం మీద సమస్యతో కానీ, లేదంటే వాళ్ళ పార్టీకి జరుగుతున్న అంశాల మీద కానే కాదు. ఎందుకంటే వీళ్ళు వేరియబుల్ క్యారెక్టర్స్. ఇప్పుడు జేసీ ఫ్యామిలీ తీసుకుందాం, కాంగ్రెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారో చూడమనండి, ఈయన ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వచ్చారో చూడమనండి. వీళ్ళకు కన్సిస్టెంట్ గా ఒక పార్టీ పరంగా పార్టీ నియమాలను నెత్తికేసుకుని తిరిగేస్తుంటే అవి బాబోయ్ అని వీళ్ళు ప్రపంచాలు తిరబడిపోయి పార్టీ అధ్యక్షులు పార్టీలు బాధపడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే సార్, అటెన్షన్ డైవర్టింగ్ సిచ్యువేషన్స్. వీళ్ళ మీద ఇండివిజువల్ గా సూపర్లేటివ్ పవర్స్ ఉన్న పోలీస్ వ్యవస్థ డిస్క్రిప్షన్స్ తీసుకోకుండా వీళ్ళు రాజకీయ రంగులు పురుగుతూ ఏదో పాత కక్షల్ని, ముందు కక్షల్ని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ని డ్రాఫ్ట్ చేసుకుంటూ డిజైన్ చేసుకుంటూ వాళ్ళ కన్వీనియంట్ గా తీసుకునే ఎక్స్క్యూజెస్. ఈ మూలాలు ఎక్కడెక్కడ మూలాలు ఉండవు. ఇదే చేసి ఇదే పెద్దారెడ్డి హైదరాబాద్ లో కూర్చోబెట్టిండు ఒక 2 సంవత్సరాల పాటు. కింద క్యాడర్ అప్పుడు ఎవరి పైన నోరు మూసుకుని చేసుకుంటూ ఉంటారు. అవును, వీళ్ళకి ఫోన్లు కూడా లేకుండా చేయండి, ఎక్కడ డైరెక్షన్స్ ఇవ్వడం, అలాంటి ఇల్లింపుతాననే కార్యక్రమానికి లేకుండా ఉంటుంది. ఇవేవి చేయరు. ఇవి చేయకుండా ఎప్పుడైతే ఇలాంటివి ప్రోత్బలించబడుతూ ఉంటాయో ఈ స్థానిక సమస్యలు, ఇవి ముఖ్యంగా చెప్తున్నాను సార్, వీళ్ళ చుట్టూ వీళ్ళ యొక్క వలయాల్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళ సర్వైవల్ కోసం నెక్స్ట్ సరే అది ఓకే. ప్రసాద్ గారు, సింపుల్ గా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక గతంలో కన్నా ఇప్పుడు మెరుగుపడిందా లేక ఇంకా రెట్టింపయిందా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్? సార్, గతంలో కన్నా మెరుగుపడిందా మెరుగుపడలేదా అంటే 5 సంవత్సరాల సబ్మిసివ్నెస్ ని ఒక్కసారి బయటికి తీస్తున్నారు. అధికారం అన్న దాంట్లో ఇక్కడ ఎవరెవరో ఎక్కడి నుంచి అతీత శక్తులు కాదు, ఇవరందరూ ఆ టెరిటరీలో వాళ్ళే. ఇవాళ మాకు అధికారం వచ్చింది కాబట్టి అన్న ఒక ఎక్స్క్యూజ్ ప్రతివాడు తీసుకుంటాడు అనుకోండి సార్. ఇప్పుడు పిల్లిమాణిక్యాలరావు ఉన్నాడు, సంయమనం పాటించకుండా ఆయన విచక్షణ కోల్పోయాడు అనుకోండి, ఎవరేం చేయగలుగుతారు?
మా అధికారంలో ఉందని పార్సారథి గారు ఉన్నారు. అధికారంలో మేము వచ్చాం ఎన్డీఏ కూటమి మాదని చెప్పి దేశంలోనూ రాష్ట్రంలోనూ అని చెప్పాలి. ఏది బట్టి చేస్తే ఎలా అవుతుంది? అది కాదే కాదు, అది కాన్సెప్ట్ కాదు. కానీ ఆ విధంగా ఉన్నట్టు పిక్చరైజ్ చేస్తారు. ఎందుకంటే మాణిక్యరావు గారు పార్సారథి గారు మేము ఎప్పుడు సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. వీళ్ళ మీద కూడా ఆ విధమైన బ్లేమ్ తీసుకొచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది. అధికారం కాదు కదా, ఒక కాన్సెప్ట్ లో. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరగలేదని చెప్పగలరా? ఇదే పెద్దారెడ్డి ఏం చేసాడో తెలియదు ఎవరికైనా. అప్పుడేమైనా అచ్చాని పచ్చపొసలు పెద్దారెడ్డి ఉన్నాడంటే ఇప్పుడు మాట్లాడడానికి వీళ్ళు పోనీ అప్పుడేమైనా ఇలా జేసీ బ్రదర్స్ ఏమైనా అచ్చాల పచ్చపొసల్లో ఉన్నారంటే ఇప్పుడు ఈ అధికారం రాగానే అంటే సరే మీరు ఇంతకుముందు కాదు ప్రసాద్ గారు, మీరు ఇంతకుముందు అన్నట్లు ఇదంతా పాత కక్ష. ఇప్పుడు నిన్న ఇంకో కామెంట్ కూడా అన్నారు, గుర్తుందో లేదో. అసలు అంటే ఏదో రకంగా వైసీపీ నేతల్ని ఇబ్బందులు పెట్టాలి, కేసులో ఇరికించాలి అనే దానిపైనే చూస్తుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అని. ఏంటి అంటే ముఖ్యంగా పెద్దారెడ్డి అంశాన్ని కూడా ఆయన మళ్ళీ అంటే ఇక్కడ పెద్దారెడ్డి పేరు ఎవరేం ప్రస్తావించలేదు, కానీ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ప్రస్తావించారు. పెద్దారెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. అందులో ఆ పేపర్లు తగలబడిపోతే అక్కడ పెద్దారెడ్డికి ఏం సంబంధం? వీళ్ళ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది కదా, వీళ్ళ చూసుకోవాల్సింది పోయి గతంలో ఇప్పుడు పెద్దారెడ్డి పైన కామెంట్ చేయడం ఏంటి అంటే ఏదో రకంగా పెద్దారెడ్డిని విరికించాలని చూస్తున్నారు అనేది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దారెడ్డి పేరు అనేది ఎవరు కూటమి నుంచి కానీ ఎవరు కూడా ప్రస్తావించలేదు అనుకుంటా. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రస్తావించారు నిన్న. అవునండి, ఇన్సిడెంట్ అక్కడ పెద్దారెడ్డి ఇంటి మీద వెళ్ళేటకి తగలెట్టేసిన తర్వాత మరి ఖచ్చితంగా ఆయన పేరే ఆయన ప్రస్తావించుకుంటాడు. అందరూ ఏంటంటే ఆపర్చునిటీస్ పాలిటీషియన్స్ అండి. ఆపర్చునిటీ క్రియేట్ అయిన దగ్గర ప్రతి దగ్గర మా మీద దాళ్ళు మేము పోనీ ఇప్పుడు ఏమైనా ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ లాస్ట్ 5 సంవత్సరాల పాటు రాజారెడ్డి రాజ్యాంగం అని కాకుండా మీరు ఏమైనా అంబేద్కర్ మహానుభావుడు రాసిన రాజ్యాంగం అని ఎక్కడైనా ఉటంకించి చెప్పారా? ఇప్పుడు వీళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు మొదలెట్టారు అంతే. ఇందులో వాస్తవం ఏమన్నా దగ్గర ఉండి మాట్లాడుతుంటే అరే రాజ్యాంగానికి బొద్దులే, ఇవాళ పోలీస్ వ్యవస్థ సమాజంలో ఉన్న 0.5 to 1% మధ్యలో ఉన్న పనికిమాల చెత్తగాలను నియంత్రించడానికి ఉండే డిపార్ట్మెంట్ ని ఇవాళ పెద్దారెడ్డి లాంటి జేసీ లాంటి వాళ్ళని కూడా నియంత్రించలేకపోతున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి తీసుకొస్తారంటే విచక్షణ కోల్పోతున్న ఈ వ్యక్తుల గురించి మాట్లాడమనండి ఎవరైనా. అసలు ఎవడిచ్చారు డిస్క్రిప్షన్స్? నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే అయిపోయినట్టే అంటే మాకు వాళ్ళ ప్రభుత్వం గవర్నమెంట్ లోకి రాగానే ఆ టెరిటరీలో హక్కులు తీసుకోవడానికి వీళ్ళు ఎవడిచ్చారు వీడికి రాజ్యాంగంలో? ఏ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు చెప్పాలండి? తమాషాలుగా ఉంది ఊరుకుంటుంటే. పైపచ్చి ఏంటంటే ఇంకేమి తెలియనట్టుగా దానికి పార్టీల రంగులు పులిమేసి ప్రభుత్వాలకు రంగులు పులిమేసి ఎవడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఇది దేనికి సార్? అంటే నిజమేనా ప్రసాద్ గారు, నిజమేనా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారా ఇప్పుడు రాష్ట్రంలో? సరే ఎవడు ఏదనుకున్నా గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందన్న, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందన్న, నేను చదువుకున్నవాడిగా విజ్ఞత ఉన్నగా ఆ మహానుభావుడికి నేను ఇచ్చే గౌరవానికి నేను చచ్చిన ఇలాంటి దిక్కుమాల రాజ్యాంగాలు లేవనే చెప్తాను. ఏంటి మణికల్ గారు, ఎవడైనా శాంతి భద్రతల సమస్య విషయంలో ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్కరు భారతీయ సంస్కారంతోనూ తలదించుకుని ప్రవర్తించవలసిన పరిస్థితి ఉంటుంది. అంతేకాని ఎవడు చట్టం